రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కలయికలు చేసిన మోస్ట్ అవైటెడ్ సాలిడ్ పొలిటికల్ కమర్షియల్ డ్రామా గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మరి చరణ్ హిట్ కొట్టడంతో పాటు శంకర్ మాస్ కంబ్యాక్ కోసం కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుండగా ఈ సంక్రాంతికి సినిమా వచ్చేస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 2వ తేదీన ట్రైలర్ని విడుదల చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ట్రైలర్ అదిరిపోయే రేంజ్లో కట్ చేసినట్టు సమాచారం. గేమ్ చేంజర్ సినిమా విషయంలో 2 ట్రైలర్స్ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. చిత్ర బృందం రేపు విడుదల చేసే ట్రైలర్ ఈ సినిమాను డిసైడ్ చేయబోతుందనే టాకు కూడా వినిపిస్తుంది. డైరెక్టర్ శంకర్ కూడా పవర్ ప్యాక్డ్ ట్రైలర్ని కట్ చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రలకు లుక్స్, ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలను హైలైట్ చేసేలా డైరెక్టర్ శంకర్ ట్రైలర్ని కట్ చేసినట్టు సమాచారం. తమను అందించిన బీజిఎం కూడా ఈ సినిమాకి హైలైట్గా ఉంటుందని, రామ్ చరణ్ ఇందులో ఐఏఎస్ ఆఫీసర్గా ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని, అందుకు సంబంధించి పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10వ తేదీన థియేటర్స్లో విడుదల కానుంది. ఈ మూవీని సెన్సార్ చేసిన కమిటీ యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చిందని సమాచారం. రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేసిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా నటించారు. రామ్ చరణ్ రైతుగా, ఐఏఎస్ ఆఫీసర్గా నటించాడని అంటున్నారు. ప్రతినాయకుడిగా ఎస్జే సూర్య నటించిన గేమ్ చేంజర్ సినిమాకు శంకర్ దర్శకుడు కాగా ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. దిల్ రాజు బ్యానర్ నుండి రాబోతున్న ఈ 50వ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇందులోని 5 పాటల్లో 4 పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. మరో పాటను థియేటర్లో చూస్తేనే ఫీల్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ పాటలకు దాదాపు 75 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. రన్ టైం వచ్చేసి దిల్ రాజు చెప్పినట్టుగా 2 గంటల 45 నిమిషాలుగా లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సెన్సార్ టాక్ అదిరిపోయినట్టుగా సినీ సర్కిల్స్లో చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, ఇంటర్వెల్ బ్యాంగో రేంజ్లో హైప్ ఇస్తుందని, ముఖ్యంగా ఓ 20 నిమిషాల పాటు ఉండే ట్రైన్ ఎపిసోడ్ మామూలుగా లేదని తెలిసింది. ఇక ఇంటర్వెల్ తర్వాత అసలైన గేమ్ స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ని శంకర్ పరుగులు పెట్టించాడని అంటున్నారు.